ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తున్న అతని పేరు, అతను ఎవరు, ఎక్కడనేది వదిలేయండి. అతను జరిగిన ఒక యాక్సిడెంట్లో తన మొత్తాన్ని కోల్పోయాడు. ఎలా అంటే చూడు, ఆ తగిలిన షాట్ వల్ల తన బాడీని, తన మెమొరీని మొత్తం కోల్పోయాడు. ఎవరైనా సరే అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనకు వద్దురానికి బాక్సింగ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. కానీ అతను అక్కడి ఇంకా క్యూర్ అయ్యి తిరిగి మళ్ళా తను అనుకున్న గేమ్ ఎలాగైనా సరే ఆ బాక్సింగ్లోనే స్టార్గా ఎదగాలని చెప్పి తనను తాను తిరిగి రీబిల్డ్ చేసుకొని, అంత కష్టమైన ప్రాణం పోతుందని తెలిసి కూడా తిరిగి వచ్చి ఇలా మారి తను అదే బాక్సింగ్లో ఎక్కడైతే తను ఓడిపోయాడు అనుకున్న బాక్సింగ్లో విన్నర్గా నిలిచి ఛాంపియన్గా ఎదిగాడు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీలో కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు నేను ఎవరు ఓడించలేరు. అది ఎలా ఉండాలంటే, ప్రాణం పోయినా సరే నేను ఇది సాధించి తీరుతాను, తిరిగి నా లక్ష్యాన్ని చేరుకుంటాను అనే మైండ్ సెట్ తక్కువ మందిలో ఉంటుంది. అది